ఇన్ని సంవత్సరాలుగా ఎలాంటి సమస్యలు లేకుండా రన్ అవుతున్న ఫ్యాక్టరీలో సడన్గా సమస్య రావడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. నాకు షాకింగ్గానే ఉంది శంకర్. ఫ్యాక్టరీ వర్కర్స్ కూడా ఐకమత్యంగా కలిసి పనిచేస్తారు, మేనేజ్మెంట్కి చాలా సహకరిస్తారు. అలాంటిది వాళ్ళల్లో ఈ సడన్ చేంజ్ ఏంటో ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఇది వాళ్ళలో కలిగిన మార్పు అంటారా, లేక ఎవరైనా వాళ్ళని తప్పుదారి పట్టిస్తున్నారంటారా? నువ్వు అంటుంటే నాకు కూడా అనుమానం కలుగుతుంది శంకర్. దీని వెనుక రాకేష్ వాళ్ళ హస్తం ఏమైనా ఉందంటావా? అదే గనక జరిగితే ఈ శంకర్ గాడు రంగంలోకి దిగాల్సిందే సార్. చూద్దాం ఏం జరుగుతుందో జరగనివ్వండి. ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలో అక్కడ పెడదాం. ఎస్ ఎస్ ఇన్నాళ్ళకి నేను కోరుకున్న అధికారం నా చేతికొచ్చింది. ఇప్పుడు నేనేంటో నా క్యాలిబర్ ఏంటో అందరికీ తెలుస్తుంది. అభయ్ ఏదో పెద్ద అబ్రాడ్లో చదువుకొని వచ్చానని గొప్పగా ఫీల్ అవుతున్నాడు కదా, వాడికి నా సక్సెస్ గ్రాఫ్ని చూపిస్తా. రవి రవి రేపటి నుంచి ఫ్యాక్టరీ బాధ్యతలు తీసుకోబోతున్నావు కదా, అందుకే ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రా వెళ్దాం. ఏమైంది రవి? ఇప్పుడేంటి, నేను నీ దగ్గర బిజినెస్ ఎలా చేయాలి, ఫ్యాక్టరీ ఎలా రన్ చేయాలని ఆలు నేర్చుకోవాలా? ఏం మాట్లాడుతున్నావు రవి? ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా రేపు రెస్పాన్సిబిలిటీని తీసుకొని ఎలా మేనేజ్ చేస్తావు? ఏం చేయాలో ఎలా చేయాలో నాకు తెలుసాకి. ఫ్యాక్టరీ వర్క్ విషయంలో నీ హెల్ప్ తీసుకుంటే ఇక నేను చేసేదేముంది? పెళ్ళ వెనక నుంచి నడిపిస్తుంటే వీడేదో మేనేజ్ చేస్తున్నట్లు పోజులు కొడుతున్నాడని అందరూ నన్ను ఎగతాళి చేయడానికా? రవి, ఆ ఫ్యాక్టరీ వర్ధన్ ఫ్యామిలీకి సెంటిమెంట్. మాకు దాంతో చాలా అటాచ్మెంట్ ఉంది, అందుకే ఇంతగా చెప్తున్నాను. ఆ ఫ్యాక్టరీకి నువ్వు లాభాలు పెంచకపోయినా పర్లేదు, ఉన్న ప్రాబ్లం సాల్వ్ చేసి ఫ్యాక్టరీ ఎప్పట్లా రన్ అయ్యేలా చేస్తే చాలు. ఇదే నేను నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. వర్ధన్ కుటుంబం అల్లుడు అంటే వర్ధన్ కుటుంబం గౌరవాన్ని కాపాడేలా ఉండాలి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. కంగ్రాచులేషన్స్ రవి, నువ్వు కోరుకున్నట్టుగానే నీకు దక్కాల్సిన అధికారం నువ్వు సొంతం చేసుకున్నావు. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్స్. యాక్చువల్లీ వర్ధన్ ఫ్యామిలీని టార్గెట్ చేసినప్పుడు ఆ ఫ్యాక్టరీయే మా ఫస్ట్ టార్గెట్. ఎందుకంటే వర్ధన్ ఫ్యామిలీకి అది చాలా స్పెషల్. అందుకే ఆ ఫ్యాక్టరీని మేము ఇంకా ఆలోచనలన్నీ మానేసేయండి మాయా. మీరు ఆ ఫ్యాక్టరీకి సంబంధించి ఏమైనా కుట్రలు చేస్తే ఇప్పుడు అది నాకే మైనస్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అది నా రెస్పాన్సిబిలిటీ. ఐ నో, కానీ ఇక్కడ విషయం ఏంటంటే అభయ్ ఫ్యాక్టరీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే అంటే ఇప్పుడు ఆ పొజిషన్ నాకు రావటం మీకు జలస్గా ఉందన్నమాట. అది కాదు రవి. ఇంకా నువ్వేం చెప్పక్కర్లేదు మాయా. ఇప్పుడు నేను మీరు చెప్పినట్లు అంతా వినే రవిని కాదు, వర్ధన్ కుటుంబ అల్లుణ్ణి. నాకు దక్కాల్సిన స్థానం అధికారం నాకు దక్కాయి. సో ఇక మీ హెల్ప్ నాకు అవసరం లేదు. నువ్వు మీ అన్నయ్య నాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదే. బీ ఇన్ యువర్ లిమిట్స్. ఎంత పొగరు వీడికి. ఏదో వీడికి ఫేవర్ చేద్దామని అనుకుంటే మమ్మల్ని తీసి పడేస్తారా? ఆ ఫ్యాక్టరీని అబ్బాయి టేక్ ఓవర్ చేస్తే అబ్బాయి చిక్కుల్లో పడతాడనుకున్నాను, కానీ ఇప్పుడు వీడంతల వీడే ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటున్నాడు. వీడు తగిన శాస్తి అనుభవిస్తాడు.
చిన్నోడా, ఒరే చిన్నోడా, భోజనానికి పిలుస్తున్నారు, రారా వెళ్దాం. వెళ్దాంలే గాని సంజయ్తో ఒకసారి మాట్లాడాలరా. తను నా మీద కోపంగా ఉంది. నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదురా. ఒరే చిన్నోడా, పిచ్చి వేషాలు వేయకు. అన్నయ్య చూశాడనుకో నీకు 4 తగిలిస్తాడు. వెళ్దాం పద. అరే పెద్దోడా, సారీరా. సారీ దేనికిరా? నేను సంజయ్తో మాట్లాడొస్తానురా. నువ్వెవరూ రాకుండా చూసుకోరా. వస్తాను. రై రై అయ్యో, నువ్వు మా రూమ్ లో కూర్చోవేంటి? వెళ్ళు బయటికి. ఎవరైనా చూస్తే ఏమైనా ఉందా? వెళ్ళు బయటికి. వెళ్ళు బయటికి, వెళ్ళు ప్లీజ్. ప్లీజ్ నా మాట విను. ఒక్క నిమిషం నీతో మాట్లాడి వెళ్ళిపోతాను. ఏం మాట్లాడతావు? ఏం మాట్లాడాలి? మీ అన్నయ్య నీకు సంబంధాలు చూస్తున్నారు కదా, పో వెళ్ళి పెళ్లి చేసుకో. నాతో నీకేంటి? అలా అనకు సంధ్య. ఐ ట్రూలీ లవ్ యూ సంధ్య. మా అన్నయ్య మీ అక్క మీద పంతంతో అలా చేశాడంతే. నువ్వు నాతో ఏం చెప్పొద్దు అసలు. సంధ్య ప్లీజ్ ప్లీజ్ నా మాట విను. దేవుడా దేవుడా, ఎవరన్నా చూస్తే నా పరిస్థితి ఏంటి? రే చిన్నోడా, త్వరగా రారా నాయనా. దేవుడా దేవుడా దేవుడా, ఎవరు రాకుండా చూసుకో నాయనా. దేవుడికి నా రిక్వెస్ట్ చేరకముందే నా రిస్క్ వచ్చేస్తుంది ఏంటి? ఇప్పుడు ఏం చేయాలి? విషయం చెప్పేస్తే గోలు చేస్తుంది. హాయ్ శ్రావణి గారు, ఇక్కడ చూడండి. ఏంటి అది అది భోజనం చేస్తారా? లేదు. అయినా నేను తింటే నీకెందుకు, తినకపోతే నీకెందుకు? అంటే అది అది మరి మరి కేరింగ్ అండి. ఎన్ని రోజులు మనం కలిసే ఉన్నాం కదా. ఏంటి? అదే పక్క క్వార్టర్స్లో, ఆఫీస్లో. అందుకే ఒక చిన్న కన్సర్న్. ఏం అక్కర్లేదు. శ్రావణి గారు, మీరు రండి రండి. మళ్ళీ ఏంటి? అంటే అది అది ఇవాళ చాలా హడావిడిగా గడిచిపోయింది కదండి. మా అక్క ఒప్పుకోలేదు. సరే, ఎలాగో అలాగో ఒప్పించాలి, కానీ వేరే సంబంధం చూస్తే ఎలా? మీకు కూడా మీ అక్క వేరే సంబంధం చూసింది కదా మరి. చూస్తే మాత్రం చేసేసుకుంటానా? మరి నేను మాత్రం ఎందుకు చేసుకుంటాను? అసలు ఏంటి నీ ప్రాబ్లం? ఎందుకు నాతో కావాలని మాట్లాడుతున్నావు? ఏదో టెన్షన్ గా కనిపిస్తున్నావు. ఏంటి విషయం? మీరు కోపడినంటే చెప్తాను. ముందు విషయం చెప్పు. సంధ్య సంధ్య ప్లీజ్ సంధ్య, నార్మల్ గా మాట్లాడు సంధ్య. ప్లీజ్ సంధ్య, ప్లీజ్ సంధ్య, నేను చెప్పేది విను సంధ్య. అంటే మీ వాడు లోపల మా చెల్లితో మాట్లాడుతుంటే నువ్వు ఎక్కడ కాపలా కాస్తున్నావా? అసలు బుద్ధుందా నీకు? శ్రావణి, సంధ్య, సంధ్య, శ్రావణి. అక్క వచ్చేస్తున్నట్టుంది. మా అక్క చెల్లిపో, వెళ్ళిపో. ఇక్కడి నుంచి వెళ్ళిపో ఫస్ట్ ప్లీజ్. పో పో. మా అక్క వచ్చేస్తుంది. ఇప్పుడేం చేయాలి? మీరేం చేయకండి, నేను చెప్తాను. సంధ్య, అయ్యో ఇప్పుడు ఎలా? మంచి కింద దూరు. హే, అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మీ అక్క వస్తుంది కదా, మనల్ని చూస్తే దొరికిపోతాం కదా. నీ బొంద, మనం ఎందుకు భయపడాలి? మీ తమ్ముడు మా చెల్లి కదా భయపడాలి. అవును కదా, పదండి వెళ్దాం. ఇప్పుడు వెళ్తే మనం ఎదురు పడ్డామనుకో ఎరగదీస్తారు మనల్ని. సంధ్య, శ్రావణి ఎక్కడా? తెలియదక్క. భోజనం కోసం పిలుస్తూ ఉంటే కనిపించట్లేదు. అది శ్రావణి. ఏంటి కింద చూస్తున్నావు? అది అది హెయిర్ క్లిప్ పడిపోతే తీసుకుంటున్నానక్క. దేవుడా,
చిన్నడా, పెద్దోడా. అమ్మ మా అన్నయ్య వచ్చేస్తున్నాడు. ఇద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారబ్బా? కొంపదీసి సంధ్య వాళ్ళ గదిలోకి దూరారా ఏంటి? ఒరే చిన్నోడా, రే పెద్దోడా. పాము, ఈవిడుందేంటి ఇక్కడ? ఈవిడితో మనకెందుకులే. మిమ్మల్ని ఏమైపోయాడో ఏమో, నాకెందుకులే. ఆగండి. మీ తమ్ముడు మా చెల్లెల గదిలో ఎందుకుంటాడు? ఏదో పొరపాటున వచ్చి ఉండొచ్చు కదా అని వచ్చానండి. పొరపాటుగా అయినా ఎందుకు వస్తారండి? ప్రేమించుకున్నారు కదండి, ఆ బాధ ఉంటుంది కదా, అందుకే డౌట్ వచ్చి వచ్చాను. చూడబోతే మీ తమ్ముళ్ళని మీరే ఎంకరేజ్ చేస్తున్నట్టున్నారే. హలో గౌరీ గారు, అలా ఎంకరేజ్ చేసేవాడిని అయితే ఈ పాటికి మీ చెల్లెళ్ళకి మా తమ్ముళ్ళకి ఎప్పుడో పెళ్లిళ్ళు అయిపోయేవి. పెళ్లి సంగతి తర్వాత, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోనే ప్లీజ్. హే, నువ్వు ఇక్కడుండి తమాషా చూడకపోతే వెళ్ళి మీ అన్నయ్యని భోజనానికి తీసుకెళ్ళొచ్చు కదా. నేను కూడా మా అక్కని తీసుకెళ్తాను. మీ తమ్ముడు బయటపడతాడు కదా. అబ్బా సూపర్ ఐడియా. నాకెందుకు రాలేదు? నువ్వు బుర్ర వాడావు కాబట్టి. వెళ్దాం పద. వెళ్ళు. ఏ అటు కాదు, ఇటు. చూడండి ఇంకోసారి అన్నయ్య. అక్క, రే చిన్నోడు ఎక్కడరా? ఫ్రెండ్ తో ఫోన్ మాట్లాడుతున్నాడు అన్నయ్య. ఆకలేస్తుంది అన్నయ్య, మనం భోజనానికి వెళ్దాం రా. రా అన్నయ్య. అక్క నాకు చాలా ఆకలేస్తుంది అక్క. వాళ్ళతో మనకెందుకు గొడవ? పద వెళ్ళి తిందాం. అంతేలే. అబ్బా పదక్క వెళ్దాం. పద. అమ్మయ్యా, అమ్మో ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. అందరూ వినండి, ఇవాళ ఫ్యాక్టరీకి కొత్త ఎండి వస్తున్నారు. అందరూ కాస్త జాగ్రత్తగా పనిచేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఏ ఒక్కరూ దురుసుగా ప్రవర్తించినా, మేనేజ్మెంట్తో నిర్లక్ష్యంగా మాట్లాడినా అది వర్కర్స్ అందరికీ ఎఫెక్ట్ అవుతుంది. జాగ్రత్త. మీరేం చెప్పాలనుకుంటున్నారో డైరెక్ట్గా నాకే చెప్పండి సార్. అయినా ఇన్నేళ్లుగా ఈ ఫ్యాక్టరీలో గొడ్డు చాకరీ చేస్తున్నాం. ఈ రోజుకి ఎవరు వచ్చి మెచ్చి కిరీటం పెట్టలేదు. ఒకరోజేదో తక్కువ పని చేసామనేసరికి మేనేజ్మెంట్ మొత్తం కదిలిస్తుందా? పని చేసేవాడికి ఎవరైనా ఎక్కడైనా ఒకటే. ఏ ఎండి వస్తాడో రానివ్వండి చూద్దాం. ఎండి ఎవరో కాదు, ఆకాంక్ష మేడం వాళ్ళ భర్త రవి. అంటే రాజనందిని ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్న యాదగిరి కొడుకు. ఓహో, వర్కర్ కొడుకే ఎండీగా వస్తున్నాడంటే మంచిదే. కనీసం అతనికైనా వర్కర్ల సమస్యలు అర్థమవుతాయేమో చూడాలి. అయినా పెద్దింటల్లుడంటే కొమ్ములొచ్చుంటాయేమో, ఎవరికి తెలుసు? ఎందుకు ఇతను కావాలనే ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు? ఇప్పుడు నా ముందే ఇలా మాట్లాడితే ఇంకా ఎండి గారి ముందు ఏం చేస్తాడో ఏంటో. మాటలు చాలించి పనులు సక్రమంగా చేసుకోండి. వెళ్ళండి. హలో, చెప్పండి రాకేష్ గారు. ఫ్యాక్టరీ కొత్త ఎండి వస్తున్నాడంట కదా? అవును సార్, మాకు ఇప్పుడే తెలిసింది. ఆ ఇంటి అల్లుడేనంట. చూడు, వాడికి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఎవరైనా సరే వాడిని రెచ్చగొట్టి మీ ఎవరి మీదైనా చేయి చేసుకునేలా చేయండి చాలు.
తర్వాత అంతా మనం అనుకున్నట్టు స్ట్రైక్తో మొదలుపెట్టి మీరు ఆ ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చేయచ్చు. అలాగే సార్, నేను చూసుకుంటాను సార్. రవి, ఆల్ ది బెస్ట్ రవి. ఫస్ట్ డే కదా, కూల్గా ఉండడానికి ట్రై చేయి. వర్కర్స్తో చాలా సెన్సిటివ్గా డీల్ చేయి. నేను ఆఫీస్కి వెళ్ళాలా, నువ్వు చెప్పే సోది వినాలా? నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. ఓకే ఫైన్. ముందు నాన్న బ్లెస్సింగ్స్ తీసుకో. అన్నయ్య కూడా ఒకసారి థ్యాంక్స్ చెప్పు. ఫ్రెండ్ కూడా నీతో కలిసి వస్తాడు. ఒక పంచే, ఇంట్లో ఉన్న అందరినీ వచ్చి వరుసగా నిల్చోమని చెప్పు. కాళ్ళు ముక్కు ఆశీర్వాదాలు తీసుకుంటాను. అది కాదు రవి. అనవసరంగా నా టైం వేస్ట్ చేయకకి. శంకర్ గారు, రవి ఆఫీస్కి వెళ్తున్నాడు. హకీ, వాళ్ళు చూస్తున్నారు కదా, నువ్వు స్పెషల్గా చెప్పడం ఎందుకు? ఆల్ ది బెస్ట్ రవి. కొత్త బాధ్యతలు తీసుకుంటున్నాం. ఈ ఫ్యాక్టరీ వర్ధన్ ఫ్యామిలీకి ఎంత ముఖ్యమో అక్కి నీకు చెప్పే ఉంటుంది. అన్నీ దృష్టిలో పెట్టుకుని ఫ్యాక్టరీని బాగా రన్ చేయి. జెండే సార్ నీకు హెల్ప్ చేస్తారు. నేనేమైనా స్కూల్కి వెళ్ళే పిల్లోన్నా? ఎందుకు అందరూ క్లాసెస్ చెప్తున్నారు? నాకు ఎవరి హెల్ప్ అవసరం లేదు. నేను ఇండివిజువల్గానే డీల్ చేయగలను. ఎవరికి అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. వర్ధన్ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఈ స్థానం చేరడం కూడా అసాధ్యమే. అది గుర్తుంచుకోమని చెప్పండి శంకర్ గారు. అభయ్, రవి, ఫస్ట్ డే ఫ్యాక్టరీకి వెళ్తున్నావు. అనవసరమైన డిస్కషన్స్ పెట్టుకోకు. జెండే సార్ రాగానే బయలుదేరు. అవసరం లేదు. ఐ విల్ హ్యాండిల్ దిస్. ఒకరి సపోర్ట్ నాకు అక్కర్లేదు. చూసారా ఎంత పొగరు చూపిస్తున్నాడు? ఈ యాటిట్యూడ్తో ఫ్యాక్టరీని వర్కర్స్ని ఎలా మేనేజ్ చేస్తాడు? డెఫినెట్గా ఏదో ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు. అబ్బాయి, ముందుగానే ఎందుకు నెగిటివ్గా ఆలోచిస్తున్నావు? చూద్దాం ఏం చేస్తాడో. తనని తాను ప్రూవ్ చేసుకోవడమే తనకి ముఖ్యం. సారీ, కాస్త లేట్ అయింది. రవి ఎక్కడ? అతనికి ఎవరి సపోర్ట్ అవసరం లేదంట. తనే మేనేజ్ చేసుకుంటా అని వెళ్ళిపోయాడు. అబ్బాయి, అదేంటి? నేను వస్తానని చెప్పాను కదా. ప్లీజ్ ఫ్రెండ్, రవి గురించి మీకు తెలిసిందే కదా. మీరు ఎలాగైనా తనకి సపోర్ట్ చేయాలి. త్వరగా వెళ్ళండి ఫ్రెండ్. కంగారు పడకక్కి, నేను చూసుకుంటాను. ఓకేనా? అవసరమైతే నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్. ఓకే అబ్బాయి, వస్తాను శంకర్. అలాగే. అన్నయ్య, నేను రవికి చెప్పాను. వర్కర్స్తో జాగ్రత్తగానే డీల్ చేస్తాడు. కంగారు పడకు. ఇట్స్ ఓకే. అక్కి, నువ్వు అనుకుంటున్నట్టుగా ఏ ప్రాబ్లం జరగదు. ప్రశాంతంగా ఉండు. వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏం ఆలోచిస్తున్నారు శంకర్ గారు? చూడబోతే ఫ్యాక్టరీ ప్రాబ్లం చాలా పెద్దదయ్యేలా ఉంది. ఈ టైంలో రవిని రెస్పాన్సిబిలిటీ తీసుకోమనడం ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచిస్తున్నారా? ఫ్యాక్టరీ ప్రాబ్లం పెద్దదవుతుందని అంత ఖచ్చితంగా చెప్తున్నావంటే ఆ ప్రాబ్లం రావడానికి కారణం నువ్వు మీ అన్నయ్య అయి ఉంటారు. అయితే నా గెస్ కరెక్టే అన్నమాట. మేమేం చేసుంటామో అని గెస్ చేసిన మీరు అంత ఫూలిష్గా రవిని ఫ్యాక్టరీకి ఎందుకు పంపించారు? తన వల్ల ఏమవుతుందని?
అనవసరంగా చేత కాని వాళ్ళ ఓడిపోయి ఫ్యాక్టరీని వదిలొచ్చేస్తాడు. మీరే స్వయంగా డీల్ చేసి ఉండాల్సిందే. నువ్వు మరీ అంత ఆశపడుతుంటే నేను మాత్రం ఎందుకు కాదంటాను? రవి వల్ల ప్రాబ్లం సాల్వ్ కాకపోతే నేనే రంగంలోకి దిగుతానులే. యూ డోంట్ వరీ. మీరనుకున్నంత సులువుగా ఫ్యాక్టరీ ప్రాబ్లం సాల్వ్ కాదు శంకర్ గారు. ఆల్రెడీ రవిని ఫ్యాక్టరీకి పంపి తప్పు చేశారు. మీకు తెలియకుండానే అబ్బాయికి మీరు యాంటీ అయిపోయారు. అలానే చూస్తూ ఉండండి, ఇది చిలికి చిలికి గాలివానలా మారి పెను తుఫాన్ అవుతుంది. ఏ ఫ్యాక్టరీ అయితే వర్ధన్ కుటుంబం అభివృద్ధికి కారణమైందో ఇప్పుడు వర్ధన్ కుటుంబం పతనం కూడా అదే ఫ్యాక్టరీతో మొదలు కాబోతుంది. చేతనైతే కాపాడుకోండి. Ayamama tome